नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कौ गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तम् उपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। मनोजवं मारुतं शिरसा नमामि। ओम नमः शिवाय। ओम नमो वेंकटेशाय। ओम नमो नारायणाय। ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా సురావు 13 కోట్ల దేవతలు పరమగణాదులందరూ మొట్టమొదటిగా పూజించేది ఎవరినైనా ఆది గణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమో దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. సర్వకార్యాలకు సిద్ధి అయినటువంటి వారు ఆది గణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడట. అందుకే వినాయకుడి ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడతారు. విఘ్నేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళి ఒక చిన్న నమస్కారం పెట్టుకుని యథాశక్తి మన దగ్గర ఉన్నటువంటి 4 అటుకులు ఒక చిన్న గట్టి గెలకపోసైనా ఆయన దగ్గర ఉంచి ఆయనకి ఇష్టమైనటువంటి 4 గుంజీళ్ళు 4 ముటికాయలు వేసుకుంటే అభయం ఇచ్చి ఆనందపడి అభయం ఇచ్చేవాడు. అమ్మా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 4 గుంజీళ్ళు తీయాలి, 4 ముటికాయలు వేసుకుంటే ఆనందపడి అభయం ఇస్తాడు. ఆయన అభయం ఇచ్చినట్లయితే 133 దేవతలు 133 కోట్ల దేవతలు కూడా అభయం ఇస్తారు. ముందుగా ఆనందపడాలి ఆయన. అందుకే ఏ కార్యక్రమాన్ని ఆనందపడి అభయం ఇస్తాడు విఘ్నేశ్వరుడు. చక్కటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఆది గణాధిపతే ఆనందమూర్తి ఆది గణాధిపతే ఆనందమూర్తి ఆది గణాధిపతే ఆనందమూర్తి ఆది గణాధిపతే ఆనందమూర్తి ఆది గణాధిపతే
విజేశ్వరునికి వినాయక చవితి పండుగ వస్తే చక్కటి పందిరి వేస్తాం, పచ్చడి తోరణాలు పెడతాం, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు పెడతాం. ఎలాంటి ప్రసాదాలు ఇష్టపడతాడు విజేశ్వరుడు అంటే పులిహోర, పొంగళ్ళు, పాయసం, వడపప్పు, ఉండ్రాళ్ళు, పులిహోర, పొంగళ్ళు, పాయసం, వడపప్పు, ఉండ్రాళ్ళు, బెల్లం, చక్కెర పొంగలి, శనగలు, నేను పంచపక్ష పులిహోర, పొంగళ్ళు, పాయసం, వడపప్పు, ఉండ్రాళ్ళు, బెల్లం, చక్కెర పొంగలి, శనగలు, నేను పంచపక్ష ఈరోజు మన గ్రామంలో నిజంగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు, పుణ్యమైన రోజు అనుకోవాలి. మనం ఏ రోజైతే హరినామ సంకీర్తన జరుగుతుందో, ఏ రోజైతే పురాణాలు జరుగుతాయో, ఏ రోజైతే హరికథలు జరుగుతూ ఉంటాయో, ఏ రోజైతే భజనలు చేస్తూ ఉంటారో, ఏ రోజైతే ఆధ్యాత్మికమైన భాగవత భగవద్గీత జరుగుతాయో ఆ రోజు చాలా పవిత్రమైన రోజు, పుణ్యమైన రోజు అంటారు. అలాంటి పరమ పవిత్రమైన రోజు, పుణ్యమైన రోజు ఈ రోజు మన గ్రామంలో మరి చక్కని అన్నమాచార్య భక్తి సంకీర్తనలు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన, మన కలియుగ వైకుంఠవాసుడి పైన 32,000 సంకీర్తనలు రాసి పాడి కీర్తించిన మహానుభావుడు ఎవరయ్యా అంటే అన్నమాచార్యుల వారు. మన ధర్మాన్ని కాపాడిన వాడు మన అన్నమాచార్యుల వారు. అలాంటి మహానుభావుడు పాడిన పాటలు మరి ఇక్కడ చక్కగా గానం చేస్తూ మరి మా గ్రామంలో పవిత్రమైన భక్తి సంకీర్తన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వినాలి. ఎందుకంటే గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే మనకు ఒక యజ్ఞం చేసినంత ఫలితము, మన చెవులార విన్న, నోరాల పలికిన మోక్షము, మరి పుణ్యం కలుగుతుంది. అలాగే భగవంతుని ఆశీస్సులు మనకు అందుతాయి, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, పాడి పంటలు బాగా పండుతాయి, మరి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. అలాంటి పరమ పవిత్రమైన మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం, మన ఆధ్యాత్మిక మన ధర్మము, అలాంటివన్నీ కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ భగవన్ నామ స్మరణ చెవులాగా విని కళ్ళారా చూసిన వారికి సకల దోషాలు తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా రావాలి. మరి గ్రామంలో ఆడవారు, మగవారు, భజన సంఘం వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి పవిత్రమైన గుడి దగ్గర కూర్చుంటే మరి అందరూ కలిసి భగవంతుని వేడుకున్నాం. భగవంతుడు మనందరినీ కూడా చల్లగా చూస్తాడు. మంచి భక్తి సంకీర్తన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం అన్నమాచార్య భక్తి సంకీర్తన. ఎవరయ్యా అన్నమయ్య? కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాకలైనటువంటి చిన్న పల్లెటూరులో జన్మించినటువంటి అన్నమయ్య అతి చిన్న వయసులోనే నారాయణ దీక్షితులకు లక్కమాంబకు జన్మించినటువంటి అన్నమయ్య చాలా చిన్న వయసులోనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి తరతరాలు తరగని సాహిత్య
సాహిత్యాన్ని మన తెలుగు వారికి వరంగా ప్రసాదించినటువంటి మహనీయులు మహానుభావులు కాలజీవులైనటువంటి వారు అన్నమాచార్యుల వారు. హరినామం చేయనిది అరముద్దైనా ముట్టదు. అలాంటి అన్నమయ్య 32,000 కీర్తనలు రాశారు. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అదివో గోవింద 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 అదివో అదివో శ్రీ హరివాసము. పదివేలు శేషుల పడగ
గోవింద గోవింద. చేయెత్తండి, చేయెత్తలేరా? మన రాముల వారి హలో కొంచెం పెట్టు పూర్తిగా తెచ్చిపెట్టి హలో చాలా పరమ పవిత్రమైనటువంటి రామాలయంలో హరినామ సంకీర్తన గోవిందనామ భక్తి సంకీర్తన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చిన్నలు పెద్దలు మహిళా తల్లులు కన్న తల్లి కంటే ఉన్న ఊరు ఉన్న నేల ఉన్న గ్రామం గొప్పదండి. కడప జిల్లా మైదుకూరు తిరుపతిలో సంగీతం నేర్చుకుంటూ ఎక్కడి నుంచో మీ గ్రామానికి వచ్చి సనాతన ధర్మమైనటువంటి భక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ప్రతిరోజు టీవీలు చూసేటివే, దానివల్ల ఎలాంటి లాభము పుణ్యము లేదు. ఇలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చూసినా, ఇలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న, ఇలాంటి హరినామ సంకీర్తన వినడం ద్వారా ఈ మానవ జీవితానికి జన్మకు సార్థకత. అందుకే మీ గ్రామాన్ని ఆశ్రయించి, మీ గ్రామాన్ని నమ్ముకొని గ్రామంలో గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు, మహిళా తల్లులు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక గంట, ఒక అరగంట అయినా ఇక్కడికి రండి. శ్రావణ మాస పుణ్య రోజుల్లో, ఇలాంటి పుణ్యమైనటువంటి రోజుల్లో శ్రవణం కీర్తనం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వినడం ద్వారా ఎంతో పుణ్యదాయకమైనటువంటిది. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దూరం పవిత్రమైన మానవ జన్మ కావాల్సింది ఏంటయ్యా? భక్తి, ముక్తి. ఇది మన సనాతన ధర్మం. మనమందరం కూడా హిందువులుగా పుట్టాము, హిందుస్థాన్ దేశంలో ఉన్నాము. ప్రతి వ్యక్తి కూడా హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందూ ధర్మం అంటే మనమందరం కూడా, ఎందుకంటే ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మన హిందువులందరూ కూడా ఒక దగ్గరికి రాలేదు. ఎందుకంటే మనలో ఉండే మరి వీక్నెస్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా ఒక చోట చేరుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైతే నిర్వహించుకుంటామో అప్పుడే మన జన్మ కూడా సుఖం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రావాలి. చూడండి, ఈ మానవ జన్మం అశాశ్వతమైనది, నీటి నీటి బుడగ లాంటివి. ఎల్లకాలం ఈ మానవ జన్మ ఈ భూమి మీద బతకదు. భగవంతుడు మనకు 100 ఏళ్ళు ఇచ్చాడు ఆయుష్ ప్రతి మనిషికి కూడా. కానీ 100 ఏళ్ళు ఎవరైనా బ్రతుకుతున్నారా? ఎవరు కూడా బ్రతకడం లేదు. ఎందుకంటే అలయక 100 వత్సరములు ఆగి వటందుడు మానవాళికి అరుగునను, గుట్టనను, ద్రోవుడను, బూరుగా అగ్ని జలములను చావు నిశ్చయము పొందికన్నారు. కానీ 100 ఏళ్ళు మానవుడు ఎవరు కూడా భూమి మీద జీవించలేడు. కాబట్టి ఈ ఉన్నంతలో మనం ఏం చేయాలి? హాయిగా సంపాదించుకుంటున్నాం, పంటలు పండించుకుంటున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాం, ఇళ్లలో టీవీలు పెట్టుకుంటున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం, సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నాం. ఇదే మనకు స్వర్గం, ఇదే మనకు ఆనందం, ఇదే అనుకుంటే కాదు. ఎప్పుడైతే ఎన్ని పనులు చేసినా భగవంతుడు నోరిచ్చాడు మనకు. ఎందుకు? కడుపు నిండా ఆహారం తినడానికే కాదు, నోరారా రామా కృష్ణాన్ని భగవంతుడు మరి వేడుకోవడానికి చేతులు ఇచ్చాడు. ఈ చేతులతో అలా తీసుకొని తినని, అలా మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. భగవంతుడి చేతులారా ఆ చేతులు 2 చేతులు పెట్టి నమస్కరించి భగవంతుడి నమస్కారం చేయడానికి కాలు ఇచ్చాడు భగవంతుడు. ఈ కాలు వరకు మనం తిరగడానికి, ఏదో పని చేయడానికి, నడవడానికి కాదు. మరి అన్ని పనులు చేస్తూ మనకు సమయం జరిగినప్పుడు భగవంతుని ఆలయం చెందుకొచ్చేసి మరి ఆ భగవంతుని వేడుకోవడానికి కాలు ఇచ్చాడు. ఈ దేహము అశాశ్వతము, మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి ఏది వెంటరాదు. మన వెంట ఏది కూడా శాశ్వతం కాదు. మనం సంపాదించిన డబ్బు మన వెంట రాదు, మనం కట్టించిన ఇల్లు మన వెంట రాదు, మనం కూడబెట్టిన ధనమంతా మన వెంట రాదు. మన వెంట వచ్చేది ఏంటి అంటే మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న ధర్మము, మన నీడ. ఈ 3 మాత్రమే ఏ మానవుడి వెంటనే వస్తాయి. పుణ్యము, ధర్మము, మన నీడ. ఇవి 3 మాత్రమే మన వెంట వస్తాయి. మరి కాబట్టి ఆ వెంట రావడానికి కూడా ప్రతి
సమయం జరిగినప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట అయినా భగవన్నామ స్మరణ చెవులారా వినాలి, లేదా నోరారా పలకాలి. అప్పుడే ఈ రోజు మనము తెలిసో తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం. ప్రతిరోజు కూడా మానవుడు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు, తెలిసో తెలియకో. అలాంటి పాపమంతా మన శరీరంలో చేరిపోయి మరి మానవ శరీరాన్ని కాల్చి పాడు చేస్తూ ఉంటుంది. అలాంటి పాపం పోవాలంటే ఒక్కసారి రామనామ స్మరణ, భగవన్నామ స్మరణ అలా చేయడం వల్ల, వేయడం వల్ల ఈ జన్మ తరించిపోతుంది. కాబట్టి అలాంటి పరమ పవిత్రమైన హరినామ సంకీర్తన మన గ్రామంలో, మన గుడిలో, మన దగ్గర ఉండి ఇంత పవిత్రమైన గుడి కట్టుకున్నాం. ఈ గుడిలో జరుగుతుంది. అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని వినాలి. ఎందుకంటే అందుకే మనల్ని చూసి వేరే వారు నవ్వుకుంటున్నారు. ఈ హిందువుల ఐకమత్యం లేదు, హిందువులు వాళ్ళ ధర్మాలు వాళ్ళే పాటించారు అంటూ నవ్వుకుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా మన భగవంతుడు, మనకు రాముడు మన భారతదేశంలోనే పుట్టాడు, కృష్ణుడు భారతదేశంలోనే పుట్టాడు, వెంకటేశ్వర స్వామి మన భారతదేశంలోనే పుట్టాడు, మరి శ్రీశైల మల్లికార్జునుడు మన భారతదేశంలోనే పుట్టాడు. ఇంతమంది దేవుళ్ళు మనకు భారతదేశంలో పుట్టారు. అలాంటి పరమ పవిత్రమైన దేవతలు మనకందరికి కూడా ఉన్నారు. కాబట్టి భక్తులారా, అందరూ కూడా మరి కొద్దిసేపు, ఒక అరగంట, గంట సేపు అయినా మన గుడికాడ కూర్చొని మన గ్రామ ప్రజలు, ఆడవారు, మగవారు, భజన చేసేవారు అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని వింటారంటూ మరి కోరుకుంటూ భక్తి సంకీర్తన కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందరూ కూడా రావాలంటూ మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు మన గ్రామంలో చక్కగా రాముల వారి గుడి కట్టారు. రామాయణము జీవోత్సారము, రామచంద్రమూర్తి ధర్మమూర్తి. రాముడు మానవతారంలో నా రాముడి కష్టంలో కల్లో ఎవరు పడలేరయ్యా, సత్యం ధర్మం త్యాగంలో. దీంట్లో గొప్పవాడయ్యా రామచంద్రుడు. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. ఎలాంటి వాడయ్యా రామచంద్రుడు అంటే, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గనయ్యా, మదిలో జనులను కావక వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆదిరకసుడు అపహరించితే ఆక్రోశించనయ్యా, అసురను దుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా, సాగలి నిందకు సత్యము తార కులసతినే విడనాడనయ్యా, రాముడి కష్టంలో కల్లో ఎవరు పడలేరయ్యా, రాముడి కష్టంలో కల్లో ఎవరు పడలేరయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి. కరుణామూర్తిని శరణు అంటే ఏమిస్తాడు? అభయమసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య,
భద్రాచలమే పుణ్యక్షేత్రము అంతా రామమయం. భద్రుడు భక్తుడు కొండగా మారిన కొలువై ఉన్న స్థలము. పరమభక్తితో రామరాజు ఈ ఆలయమును కట్టించెదయ. సీతారామ లక్ష్మణుల ఆభరణములే జయించెదయ. పంచవతి జానకి రాముడు పర్ణశాలాదిగో. సీతారాములు జనకములాది శేషతీర్థమదిగో. రామభక్తితో నది రామాది శబరిదేనయ్యా. రామభక్తితో నది రామాది శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఆ క్షేత్రం తీర్థం దర్శించిన మన భద్రాచలానికి వెళ్ళి భద్రాద్రి రాముడి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ క్షేత్రం తీర్థం దర్శించిన మన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. శ్రీమద్రమారమణ గోవింద 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 గోహలావర్త గోవింద నమ పార్వతీ. హర హర మహాదేవ శంభోం శంకర. రామచంద్రుడు అయోధ్యలో అయోధ్యలో రామచంద్రుడు దశరథ మహారాజు కొడుకుగా పుట్టాడు. త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో పుడితే మరి త్రేతాయుగం ద్వాపరయుగం ఈ కలియుగంలో మరి ఇంతవరకు కూడా మొన్నటి వరకు మనకు అయోధ్యలో రాముడికి గుడి లేదు. మరి ఎంతో మంది కరసేవకులు వెళ్ళిపోయి ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు రాముడి గుడి కట్టాలని. మరి ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 ఏళ్ల క్రితము మనం రాముడికి గుడి కట్టుకున్నాం అయోధ్యలో. బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఎంతటి అదృష్టవంతులమండి మనము, ఎంతటి పుణ్యాత్ములం మనము. అలాంటి రాముడి గుడి కట్టుకున్నాం. మన ఊళ్ళో కూడా రాముడి విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాం. ఎంతటి పుణ్యాత్ములం మనము. ఈ గుడి ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. అలాంటి గుడి మరి ఎందుకంటే గుడి కాటికి రావాలి, మరి గుడిలో ఉండే దేవుని దర్శించుకోవాలి, గుడిలో ఉండే రాముడికి నమస్కారం చేయాలి అంటే రావడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే అంత మాత్రం ఒక రికార్డ్ డ్యాన్స్ పెడితే గ్రామంలో పరిగెత్తుకుంటూ వస్తారు. రాత్రి పెద్ద పనులు చేశాము. మహానుభావులు అక్కడ ఆడవారు మగవారు దాదాపు 150 మందికి పైన వచ్చి కూర్చున్నారు. పూలం పనులు చేశాము. అక్కడ గ్రామంలో ఉండే ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఈ గ్రామంలో చేస్తున్నామంటే చెయ్యాలనే చేస్తున్నాం. ఈ గ్రామంలో ఇలాంటి గ్రామంలో చెయ్యాలి, చేస్తేనే గ్రామానికి ఒక పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దైవ భక్తి మీలో ఉందో లేదో తేలిపోవాలి. గుడి కట్టించుకున్నాం ఆకారానికని కాదు, గుడిలో ఉండే దేవుడిని పూజిస్తున్నామని కాదు, గుడి కట్టుకుని ఆకారంగా పెట్టుకుంటే కాదు, గుడిలో ఉండే దేవుడి పైన మనకు భక్తి ఉందా లేదా నిరూపించుకోవాలి. అప్పుడే ఒక హిందువుగా ఒక ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలాంటివన్నీ లేకుండా ఏదో గుడి ఉంది, రాముడు మాకేమైనా అన్నం పెడతాడా, రాముడు మాకేమైనా డబ్బిస్తాడా, రాముడు మాకేమన్నా మరి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాడా, ఆ రాముడి పూజిస్తే మాకేం వస్తుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దాంట్లో. రాముడి పూజించడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి, రామాన్నంత మాత్రమే కష్టాలు తొలగిపోతాయి, మరి రామాన్నంత మాత్రమే దరిద్రాలు తొలగిపోతాయి, రామాన్నంత మాత్రమున మరి రకరకాల చీడ పీడలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే రామ అని ఈ 2 అక్షరాలు
శివ పంచాక్షరి మంత్రములో ఒకటి అష్టాక్షరి మంత్రములో 2 అక్షరాలు తీసుకున్నారు. అష్టాక్షరి మంత్రములో రా తీసుకున్నాడు, పంచాక్షర మంత్రములో మా తీసుకున్నారు. ఇటు శివుడు ఇటు నారాయణుడు కేశవుడు, మరి ఇద్దరు కలిపి పేరు పెట్టారు. అంటే శివకేశవులు ఏకమై మనల్ని పరిపాలిస్తున్నారు. అలాంటి శివకేశవుల రూపమైన మన రాముడండి. అలాంటి రాముని పూజించాలి, అలాంటి రాముని కొలవాలి, అలాంటి రాముని దర్శించుకోవాలి, అలాంటి రామనామం వినాలి, అలాంటి రామనామం చెయ్యాలి. చేసినప్పుడు ఈ జన్మకు మోక్షము సుకృతం కలుగుతుంది. హాయిగా తిని ఇళ్ళలో పడుకుంటాం, ఇక మాకేముందిలే బయట ప్రపంచంతో ఏం పనుందే అనుకోవడం కాదు. ఒక గ్రామంలో ఇలాంటి భక్తి కార్యక్రమం జరుగుతుందంటే గ్రామానికి ఎంత పవిత్రత చేకూరుతుందో తెలుసా? గ్రామంలో ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయంటారు. కాబట్టి అలాంటి పరమ పవిత్రమైన రామనామ సంకీర్తన, రామనామ స్మరణ, రామనామము మన గ్రామంలో జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమం వినాలి. మరి రాముడు మానవుడిగా పుట్టాడు, నరుడుగా పుట్టాడు. మనలాగే శ్రీమన్నారాయణమూర్తి నరుడిగా అవతరించాడు, మానవుడిగా. ఒకే మాట, ఒకే బాణము, ఒక్కరే భార్య సీతాదేవి రాముడికి. అలాంటి ధర్మ పరిపాలన చేశాడు రాముడు. అలాంటి అన్నదమ్ములు ఎలా ఉండాలి? రామలక్ష్మణులా ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి? సీతారాముల్లా ఉండాలి. రాముడంటే ఎలా ఉండాలి? మనం కూడా రాముడిలాగా ధర్మం తప్పకుండా ఉండాలనుకుని మనకు ధర్మాన్ని చూపించాడు రామచంద్రుడు. అలాంటి రాముడి మనమందరము స్మరించుకుంటున్నాము, గుడి కట్టించుకుంటున్నాము. రాముడు లేని గుడి లేదు, రాముడు లేని ఊరు లేదు. రాముడి గుడి లేదా ఏ ఊరిలో కూడా ఎక్కడ చూసినా రాముడి గుడి లేని ఊరు లేదు. అలాంటి పరమ పవిత్రమైన మన హిందుత్వాన్ని నిలబెట్టిన వాడు రాముడు, మన ధర్మాన్ని కాపాడిన వాడు రాముడు. అలాంటి రాముడి గుడిలో మనం పూజ చేయొచ్చు. మరి అలాంటి రాముడికి గుడి కట్టించుకొని పూజ చేస్తున్నామే. ఆ పూజ చేసే రాముడికి మనమందరం కూడా ఏం చేస్తున్నాము? ఏ మాత్రం చేయడం లేదు. ఏదో కడుపు నిండా తింటున్నాం, హాయిగా పట్టుకుంటున్నాము, హాయిగా ఉన్నాములే అనుకోవడం కాదు. రామనామం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కదలిక చూడాలి ఫలమున కళ్ళను పదిత పావన నామమే నిరుచిరా. కదలిక చూడాలి ఫలమున కళ్ళను పదిత పావన నామమే నిరుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస ఫలమున నవనీత ములగల్న, నవరస ఫలమున నవనీత ములగల్న, అధిక మౌనీన దేవి రుచిరా. శ్రీరామ శ్రీరామ సదా శివుడు నిన్ను సదా భజించెడి, సదానంద నీ నామమే నిరుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. సదా శివుడు నిన్ను సదా భజించెడి, సదానంద నీ నామమే నిరుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామ
గోవిందమూర్తికి గోవింద అనేవాళ్ళు కూడా కరువు. అంతటి పవిత్రమైన గోవింద నామ కొండ గ్రామాలు జరుగుతుంటే ఎవరు రారా బాబు? ఎందుకు వస్తారయ్యా? ఎందుకు వస్తారు? ఇవి పనికిరావు. అందుకనే మన ధర్మాలు అడుగట్టిపోయి పాపం పెరిగిపోయి దుర్మార్గం పెరిగిపోయి ధర్మాలు నశించిపోయాయి. 4 ఏళ్లకు ముందు కరోనా వచ్చింది. మనమంతా ఒక వ్యాధి అనుకుంటున్నాం. కాదు, పాపం పెరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక అవతారంతో దుర్మార్గాన్ని పరిహారం చేయడానికి, పాపాత్మలు సంహరించి మంచి వారిని కాపాడడానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు పోయాయి. పాపం పెరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తుతాడు. ఇలాంటి దుర్మార్గాన్ని హతమారుస్తాడు. అలాంటి ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. మనమందరం కూడా ఆచరించాలి. ఒక క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చికి అందరూ వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకుంటారు. ఎంత ఐక్యమత్యంగా ఉన్నారు తెలుసా వాళ్ళు. ముస్లింస్ ఉన్నారు, మసీద్కి వెళ్తారు, నమాజ్ చేసుకుంటారు, ఐకమత్యంగా వెళ్తారు. ఎంత చక్కగా చేసుకుంటారు తెలుసురా. మన హిందువుల్లో ఒక గుడికాడికి రావాలంటే బాధపడతారు. ఏదైనా దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టాలంటే బాధపడతారు. కొబ్బరికాయ కొట్టి 50 రూపాయలు ఏడ ఖర్చు అవుతుందని భయపడతారు. ఇప్పుడు కూడా బాబు మనకి యాది ఇవ్వాలనో, గుడి దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలనో అనుకోతుంది తల్లి. ఇలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు వినాలి. మాకు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. మాకు అవన్నీ అలా ఉండండి. ఇచ్చేది ఇవ్వండి, భగవంతుడు దయ. మా కృషి మేము చేస్తాం, తర్వాత యత్నం ప్రయత్నం దైవయత్నం. కానీ మాకు ఇచ్చేదాని గురించి భయపడి రావద్దని, రాకుండా ఉండొద్దండి. రండి, మాకు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వకపోతురు. మరి ఇలాంటి గ్రామంలో చెయ్యాలి, మన హిందుత్వాన్ని నిలబెట్టాలి, మన ధర్మాన్ని కాపాడాలి అనే దానికి మేము ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వచ్చి చక్కటి భక్తి పాట పాడుకున్నాం. కార్యక్రమాన్ని వినాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. రాముడిగా పుట్టినాడు, నరుడుగా పుట్టాడు. ఎందుకోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. రాక్షసులు, దుర్మార్గులు రావణ కుంభకథం చంపేదానికి, రావణ బ్రహ్మ చంపేదానికి రాముడిగా పుట్టాడు. చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈయన రాముడునైనా, దశరథ మహారాజు కొడుకునైనా, మహానుభావుడు దేవుడినైనా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. అది చెప్పకపోతే ఏమవుతుంది? అదిగోనైనా రామచంద్ర హీరో సినిమా వచ్చింది, ఎన్టీఆర్ సినిమా వచ్చింది, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అని చెప్తే దాళ్ళు అదే కదా వీళ్ళే కదా దేవుడు అనుకుంటారు వాళ్ళు. అలా కాదమ్మా. అందుకేనమ్మా మనం అందరూ కూడా అడుగండిపోతున్నాం, వెనక్కిపోతున్నాం. అలా ఉండకూడదు, అలా ఎప్పటికీ ఆచరించకూడదు. కాబట్టి గ్రామాల్లో భక్తి జరగాలి. మరి మనం ఈ ఊరి పేరు బాగా చెప్పారు. మంచి ఊరయ్యా, వ్యక్తిగా చాలా బాగుంది, భజన చేస్తారు, బాగా ఆచరిస్తారు, మీలాంటి వాళ్ళని బాగా గౌరవిస్తారు, సహకారం కూడా అందిస్తారు. వెళ్ళని చెప్తే ఎన్నో ఊర్లు ఉన్నాయి మధ్యలో. అన్ని ఊర్లను పెట్టి నిర్మూలన ఎందుకు వచ్చామంటే, ఒక మంచి వాడు ఉండే గ్రామానికి ఒక మంచి కార్యం కోసం వస్తాం. మరి మంచివాడు లేకపోతే చెట్టుకు పండుగ చెట్టుకే పక్షులు పోతాయి తినడానికి. మొన్న చెట్లు దగ్గరికి పోతాయా? పోవు. కాబట్టి ఇలాంటి భజనలు, భక్తులు ఉండే గ్రామంలో మనం చెప్పే మాటలు కొంతవరకు వాళ్ళు వింటారు అంటూ ఉత్సాహం చేస్తున్నాము. అందరూ కూడా రావాలి. ఇప్పుడు ఒక మంచి భక్తి సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన విన్నాము. సర్వశాస్త్రమైన భగవన్ నామస్మరణ చెవులార వింటే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా పరిహారం అయిపోతాయమ్మా. కాబట్టి అందరూ కూడా వినాలి. సమస్త సద్గురు శ్రీ సాయిరాం గురించి చక్కటి భక్తి గీతం పాడుకుందాం. సాయిబాబా సాయి దేవా సాయి నాథా సాయి బాబా నిన్ను గని శరణమని సన్నుతి
అన్నావు. పండితులకు పామరులకు జ్ఞానులకు జ్ఞానులకు భక్తి మూలమొకటే అన్నావు. దానతరువు పండించిన శాంతి కలం నీవు, దానతరువు పండించిన శాంతి కలం నీవు. గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు, గురువులకే సద్గురువైనావు. నిన్నుగని శరణమని సన్నుతించువేళ, నిన్నుగని శరణమని సన్నుతించువేళ జన్మధన్యమవుతుంది బాబా, జన్మధన్యమవుతుంది బాబా, జన్మధన్యమవుతుంది బాబా, జన్మధన్యమవుతుంది బాబా. వ్యాధులను నివారించు, బాధలను నిరోధించు, ఆకులకు చేరలించినావు. పండితులకు పామరులకు కోటులకు జ్ఞానులకు భక్తి మూలమొకటే అన్నావు. వ్యాధులను నివారించు, బాధలను నిరోధించు, ఆకులకు చేరలించినావు. పండితులకు పామరులకు యోగులకు జ్ఞానులకు భక్తి మూలమొకటే అన్నావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టిన, భిక్ష స్వీకరించి ప్రాణభిక్ష పెట్టినావు. జలగే అమరంగి వెలుగు నీవు, జలగే అమరంగి వెలుగు నీవు, ఇలగే ఎవరంచి వెలుగు నీవు, ఇలగే ఎవరంచి వెలుగు నీవు. నిన్నుగని శరణమని సన్నుతించువేళ, నిన్నుగని శరణమని సన్నుతించువేళ జన్మధన్యమవుతుంది బాబా, జన్మధన్యమవుతుంది బాబా. సాయినాథ సాయి బాబా. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం అనుకోవాలి. పెడమలని నవ్వేన పెళ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు, పెడు పెట్టెడు చీరలు పెట్టే పెళ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు, పెడు పెట్టెడు చీరలు పెట్టే పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పెడమరది నవ్వేన పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పెడమరది నవ్వేన పెళ్లి కూతురు. కట్టిదురా వైకుంఠము కానా చేరకొండ, తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కానా చేరకొండ, తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాన చేయిన కొండ, తిరాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, వేదశ పుణ్యరాసులే ఏరుడైనది కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, వేదశ పుణ్యరాసులే ఏరుడైనది కొండ. గాదిలి బ్రహ్మాదిలో రముల కొలన కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కాన చేయిన కొండ, తిరాయ మహిమలే తిరుమల
గోవింద గోవింద. ముఖ్యంగా మా గురించి కూడా చెప్పాలి. మాది కడప జిల్లా మైదుకూరు. నా పేరు తిరుపతి ప్రకాష్ రాజు, మేము భట్రాజులం. ఈయన పేరు సుధాకర్ రాజు గారు, మా పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు. ఈయన తిరుపతిలో అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా పనిచేస్తూ అలాగే చిన్నారులకు చక్కటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ప్రవచన చెబుతూ ఉంటాడు. భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ ఉంటాడు. నేను తిరుపతిలో ఈ తబలా అంటారు దీన్ని, తబలా డిప్లొమా చేశాను. సెలవు రోజుల్లో ఎప్పుడూ ప్రతి ఊరు ఇలా పల్లెలు తిరిగేవాళ్ళం కాదు. ఏదైనా సెలవు రోజులు ఒక వారం రోజులు ఇలా వచ్చి కుటుంబ ఖర్చుల కోసం, పిల్లోళ్ళు చదువుకుంటున్నారు, వారి యొక్క ఫీజుల కోసం ఆర్థిక ఇబ్బంది వలన ఈరోజు మీ గ్రామ